కర్నూలు బస్ యాక్సిడెంట్ గురించి నాకు తెలిసిన తర్వాత నాకు ఒకటే అనిపించిందండి. రేపటి రోజు అనేది మనది కాదు. రేపటి రోజు వరకు ఎందుకు ఈ క్షణం, ఈ నిమిషం అసలు మనది కాదు. మన జీవితమే మన చేతుల్లో లేదు. ఈ క్షణం ఉంటామో, పోతామో కూడా తెలియని జీవితాల గురించి ఎందుకండి ఇంత చంపుకోవడాలు, నరుక్కోవడాలు, ఈ కొట్టుకోవడాలు, ద్వేషాలు, అసూయలు. అసలు మనము ఈరోజు ఉంటామో లేమో కూడా తెలీదు. నాకు ఆ న్యూస్ విన్న తర్వాత ఒకటే అనిపించింది. ఉన్నన్ని రోజులు నలుగురితో హ్యాపీగా ఉండాలి. మనకున్న దాంట్లో నలుగురికి సహాయం చేయాలి. ఇదొక్కటే అనిపించింది. పుట్టినప్పుడు ఏమి తీసుకురామండి. ఉట్టి చేతులతో పుడతాము. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమి తీసుకువెళ్ళము. ఒక మంచి చెడుని తప్పించి. నాకు ఒకటి అనిపించింది. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండడం, మన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉండడం, మనకున్న దాంట్లో నలుగురికి హెల్ప్ చేయడం. ఇది ఒకటి నాకు ఆ న్యూస్ విన్న తర్వాత, న్యూస్ చూసిన తర్వాత అనిపించింది. ఇదివరకు చాలా న్యూస్లు విన్నాం, బట్ ఇది మాత్రం చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. ఇదే కదా మన జీవితం. అసలు రేపు ఉంటామో లేమో కూడా తెలియదు. అసలు ఇదే మన జీవితం అనిపించింది.